జగన్ బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే ఆరోపణల్ని ఖండించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని కూటమి నేతలే కుట్ర పన్నారని ఆరోపించారు. ఎవరి నెత్తి మీద వైసీపీ నేతలు డాన్స్ వేయటం లేదని, జనసేన నేతల నెత్తిపై టీడీపీ నేతలు డాన్స్ చేస్తుంటే మౌనంగా భరించమని పవన్ పార్టీ క్యాడర్ కి చెబుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం. కుట్ర చేసిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు. మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశంలో అది ఒక కడుపు మంట అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడే? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం, లేదా పర్మనెంట్ నివాసాలు ఎక్కడని చెప్పని అడుగుతా ఉన్నా. అసలు కుట్రంతా చంద్రబాబు ఆరోపించే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, ఆరోపిస్తున్న బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఏమని నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి తుచ్చమైన మనస్తత్వంతో చంద్రబాబు ఉన్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదడానికి మతాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక తుచ్చమైన బుద్ధితో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని భగవంతుడు కూడా క్షమించడు. మరి ముఖ్యంగా శ్రీ 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 ఏడుకొండల స్వామి అసలు క్షమించండి కూడా ఈ సందర్భంగా చెప్పడం. నెత్తినెక్కి వేశారు డ్యాన్సు, మరి ఎవరితో వేశారు డ్యాన్సు? మీకు గుర్తుందిగా డ్యాన్సు నన్ను పెట్టారు ఒక సినిమాలో, బ్రో అనే సినిమాలో. నేను డ్యాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు, ఆయనేమో డ్యాన్స్ చేయొచ్చు. నేను వేసిన డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తాడు. తెలుగుదేశం దగ్గర డ్యాన్స్ చేస్తాడు, ఇంకో దగ్గర డ్యాన్స్ చేస్తాడు. మేము డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు, మీ నెత్తికి డ్యాన్స్ చేసిన అంతకంటే అవసరం లేదు. మీరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అయినా భరించమంటున్నావు నువ్వు.